మిస్సమ్మా, నీకు కనిపించినట్టే సారుకు కూడా అరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుందంటావా? తెలీదు రాతోడు. బాలిక, మేము నీకిచ్చిన శక్తులను నీవు దుర్వినియోగపరిచితివి కదూ. నీ పతిదేవునికి కూడా నీవు కనిపించుచున్నావు కదూ. అయ్యో, ఏంటి గుప్తా గారు, నేను ఆయనకి ఎలా కనిపిస్తాను? నేను మా చెల్లికి మాత్రమే కనిపిస్తా. అరుంధతి నీ ఎదురుగా ఉందా? అవును. నన్ను విడిచి ఆరు ఎక్కడికి వెళ్ళలేదు. నా కోసం తను ఇక్కడే ఉంది. ఇంటి బయట లాన్లో ఆరు ఉన్నట్టు నేను బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తను నన్ను చూస్తున్నట్టు నా మనసు కనిపిస్తూ ఉంటుంది. ఆరు నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. తను నా కళ్ళకి కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది. ఓ, అది నీ ఇల్యూషన్ అన్నమాట. ఇంకా ఆరు బాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమో అని నేను భయపడి చచ్చాను. పిల్లలు, మీరు పైకి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకండి, సరేనా? వెళ్ళండి, వెళ్ళండి. అమర్, ఏంటిది? పిల్లల ముందు ఆత్మలు అవి ఇవి అని మాట్లాడుతున్నావు. అవన్నీ తెలుసుకునే వయసా వాళ్ళది? నా మనసులో ఉన్న మాట చెప్పాను మనోహరి. అన్ని విషయాలు పిల్లలతో చెప్పాల్సిన అవసరం లేదమ్మర్. అరుంధతి ఫోటో చూస్తేనే వాళ్ళు బాధపడతారని చెప్పి పిల్లల్ని ఆ రూమ్లోకే వెళ్ళనివ్వకుండా చేశావు. అలాంటిది అరుంధతి ఆత్మ ఇక్కడుందని చెప్తే పిల్లలు భయపడరా? మిస్సమ్మా, ఏమిటంటే ఆవిడ గోవాలా? ఏంటో దీని భయం. నేను ఇక్కడ ఉన్నానని గుప్తా గారు, పిల్లలు భయపడతారని కాదు. అవగతమైనది బాలిక. అరుంధతి అస్థికలు గంగలో కలిపేయమని ఆ స్వామీజీ చెప్పారు కదా. త్వరగా ఆ పని చూడమర్. అలాగే మనోహరి. ఆరు మళ్ళీ పుట్టాలి, మన మధ్యకి రావాలి. విన్నారు కదా గుప్తా గారు, నేను ఆయన మనసుకి తప్ప కళ్ళకి కనిపించడం లేదు. ఇప్పుడు మీ అనుమానం తీరిందా? ఆ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వింటున్నా నాకేలా ఉందంటే అక్కడే ఉండి చూసినా నీకెలా ఉంటుందో. అందుకే కదా టెన్షన్ ఆపుకోలేక ఇక్కడికొచ్చి నీతో చెప్పుకుంటున్నాను. నీ టెన్షన్ నాకు అర్థమైంది మనోహరి. ఏం అర్థమైంది నీకు? ఒక పక్క బాగికి మన గురించి మొత్తం తెలిసిపోయింది, ఇంకో పక్క
అరుంధతి మనిషి కాదు, ఆత్మ అని కూడా బాగీకి తెలిసిపోయింది. అమరేంద్రేమో అరుంధతి ఆత్మ అక్కడే ఉందని ఫీల్ అవుతున్నాడు. పిల్లలు కూడా ఆత్మల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ క్షణం బాగి నోరు తెరిచి ఆరు ఆత్మ గురించి చెప్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమో కాలానికి వదిలేద్దాం, వెయిట్ చేద్దామని అంటున్నావు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదే. ఆరు అస్థికల్ని నిమజ్జనం చేస్తాను అని అమర్ అంటున్నాడు తప్పితే అంత త్వరగా ఆరు అస్థికల్ని అమర్ వదులుకుంటాడని నాకు అనిపించట్లేదు. అయితే ఏం చేద్దామంటావు? వెంటనే ఆరు అస్థికలు గంగలో కలిపేయాలి రణ్వీర్. అప్పుడు ఆరు ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ ఆ పని మనం చేయలేం కదా. తెలుసు, కానీ అమర్తోనే చేయించాలి. త్వరగా ఆస్తికల్ని నిమజ్జనం చేసేలా అమరేంద్ర మీద ఒత్తిడి తీసుకురావాలి. అదెలా తీసుకొస్తాం? ఆ ఇంట్లో 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే అమర్ టెన్షన్ పడతాడు. ఇంట్లో ఆస్తికలు ఉండడం వల్లే ఆ చెడు సంఘటనలు జరిగాయని చెప్తే అమర్ త్వరగా ఆస్తికల్ని గంగలో కలిపేస్తాడు. ఆ ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలంటే మన వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది రణ్వీర్. చంబా, నువ్వు ఇంకా కోల్కతా వెళ్ళలేదా? నేను వచ్చిన పని పూర్తి కాకుండా ఎలా వెళ్తాననుకుంటున్నావు? ఇంతవరకు నేను ఓడిపోయిందే లేదు. మొట్టమొదటిసారి ఒక మొండి ఆత్మ నన్ను తల వంచుకునేలా చేసింది. దానికి తగిన శాస్తి చెయ్యకుండా నేను తిరిగి వెళ్ళను రణ్వీర్. కరెక్ట్ టైంకి వచ్చావు చంబా. ఇప్పుడు మాకు నీ అవసరం చాలా ఉంది. నేను మీకోసం రాలేదు, నా కోసం వచ్చాను. ఓ ఆత్మ అంతు చూడటానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఆరు ఆత్మని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో 2-3 అపశకునాలు సృష్టిస్తే చాలు. అది నాకు మంచినీళ్లు తాగినంత సులువు. చిటికెలో చేస్తాను. కానీ నాకు ఆత్మ కావాలి. చంబా, ఆ ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అమరేంద్ర అరుంధతి అస్థికల్ని గంగలో కలుపుతాడు. ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఆత్మను ఏవైనా చేసుకో. అవును చమ్మా, మాకు ఆ ఇంటి నుంచి ఆరు ఆత్మ వెళ్ళిపోవడం కావాలి. ఆ తర్వాత ఆత్మపై పగ తీర్చుకుంటావో ఫ్రెండ్షిప్ చేస్తావో నీ ఇష్టం. సరే, ముందు మీరు చెప్పినట్టు ఆ ఇంట్లో అపశకునాలు సృష్టిస్తాను. ఆ తరువాత నా పగ తీర్చుకుంటాను.